హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్. హాయ్ అండి, ఎంతమంది ఉంటారు చెప్పండి? మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకునే వాళ్ళు. సో మన ఛానల్ కూడా అలాంటిదేనండి. మనము బాగుండాలి, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగుండాలన్నమాట. సో వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్. ఇంక ఈ రోజు మా పిల్లలకైతే హాలిడే అండి. ఇవాళ వినాయకుని నిమజ్జనాలు జరుగుతున్నాయి అనమాట. అందుకని సో వీళ్ళ స్కూల్ అయితే సెలవు ఇచ్చారు. వాళ్ళకి సెలవేమో కానీ ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా చూసారు కదా మా రోహన్ కోతి వేషాలు స్టార్ట్ చేశాడు. ఇంకా పొద్దున్న వీళ్ళని 2 రోజులు ఎలా ఉండాలో కానీ మొత్తానికి గొడవ అయితే స్టార్ట్ చేశాడు అనమాట. గొడవతో రోజు అయితే స్టార్ట్ అయిపోయింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి తెలుసు మనం ఎంత ఈజీగా సింపుల్గా రెసిపీస్ ఎలా చేస్తున్నామో. ఎలా అంటే అందరికీ కొంచెం నవ్వుగా ఉండొచ్చు కానీ అంటే ఇంట్లో ఉన్న కొన్ని వెజల్స్తోనే లేకపోతే కొన్ని గిన్నెలతోనే ఎలా సింపుల్గా వెరైటీ రెసిపీస్ చేసుకోవచ్చు. మన అంటే హెల్తీ పరంగా కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలి, సింపుల్గా ఇంట్లోనే ఉన్న దినుసులతో ఎలా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళకి అన్ని తెలుస్తాయండి, మనం చెప్పే పని లేదు. సో మా వ్లాగ్స్ అలాగే మన రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే సజ్జ దోశ అండి. అంటే ఆల్రెడీ నేను సజ్జ దోశ చెప్పాను కదా, కానీ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పలేదు. సో కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు అనమాట ఎలా చేయాలి, అలాగే సజ్జ దోశ ఎందుకు వాడాలి అని కూడా అడిగారు. మనకి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ 2 సమస్యలు ఏంటి అంటే, ఒకటి షుగర్, బీపీ, అలాగే 3వ సమస్య గ్యాస్ ట్రబుల్. షుగర్ ఎందుకు అంటే అది మలబద్ధకం కూడా, మలబద్ధకం 4 ఉన్నాయి అన్నమాట. ఈ అంటే ఇవి కాక చాలా ఉన్నాయి. మెయిన్ సమస్యలు అయితే ఇవన్నమాట. వీటి నుంచి నెక్స్ట్ వేరే డిసీజులు కూడా వస్తా ఉంటాయి. సో షుగర్ ఏంటి అంటే అది మనకి హెరిడిటీ పరంగా కావచ్చు, అలాగే ఇంకోటి మన జీవన శైలి వల్ల కావచ్చు. రెండోది బీపీ షుగర్ ఎప్పుడు ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఒకటి వచ్చిందంటే రెండో దానికోసం ఫ్రెండ్స్ అనమాట ఎదురు చూస్తూ ఉంటాయి. గ్యాస్ ట్రబుల్, అలాగే మలబద్ధకం, ఇవన్నీ ఎందుకు అరగదాల వల్ల. సో ఫస్ట్ షుగర్ ఎందుకు అంటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లోకి ఒక్కసారిగా ఎక్కువ ఉన్నప్పుడు, సో ఇన్సులిన్ తగిన మోతాదులో ఉత్పత్తి లేనప్పుడు మనకి షుగర్ కంట్రోల్ కాకపోతే అది ఎక్కువైనా కానివ్వండి తక్కువైనా కానివ్వండి, ఇవన్నీ ఎందుకు మనం తీసుకునే ఫుడ్ ఒక్కసారిగా షుగర్ రిలీజ్ చేసినప్పుడు వచ్చే ఇబ్బంది. అలాగే గ్యాస్ ట్రబుల్ ఎందుకు, మనకి మారుతున్న జీవన శైలి గాని, మనకు ఆహారపు అలవాట్లు గాని, లేకపోతే వర్క్ టెన్షన్స్ గాని, వర్క్ ప్రెషర్స్ గాని, ఏదైనా సరే సరైన సమయానికి తీసుకోకపోవడం, లేకపోతే అతిగా తింటాం, ఈ రెండే కదా షుగర్. అలాగే బీపీ కూడా ఏంటి, మనం బ్లడ్ షుగర్ లో ఇదైనప్పుడు, లేకపోతే మన బ్రెయిన్ మీద ఒత్తిడి గాని, లేకపోతే మన హార్ట్ మీద ఒత్తిడి గాని జరిగినప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ అనేది మారుతూ ఉంటది. ఇవన్నీ సరిగా లేనప్పుడు మన ఫుడ్ సరిగా డైజెషన్ కానప్పుడు వచ్చే సమస్య మలబద్ధకం. సో వీటన్నిటికీ మనకి తగిన విధంగా మనం ఎలా మార్చుకోవాలి, కొన్ని ఆహారపు అలవాట్లు అనేది మనం తప్పనిసరిగా మార్చుకోవాలి. వర్క్ ప్రెషర్స్ అంటారా, ఇంకా అది మన చేతుల్లోనే ఉంటది, ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు దాన్ని వదిలేయాలి అనేది. సో అదంతా మన డిపెండెంట్. ఇంకా ఆహారం ఏం చేయాలి, బయటకు వెళ్లే వాళ్ళు మేము బయట చేస్తామనే వాళ్ళు ఇంకా తప్పదండి. కానీ ఇంట్లో ఉన్నప్పుడైనా సరే కనీసం ఇలాంటి టిఫిన్ వెరైటీస్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, మన రైస్ లో కానీ ఇలాంటివి చేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంతవరకు అయితే అంటే గుడ్డిలో మెల్ల అంటాం కదా, సో అంతవరకు అయితే కొంచెం మనం ఉత్పత్తి అంటే కొంతవరకు అయితే రిలీఫ్ పొందొచ్చు. ఈ సజ్జలు వీటి వల్ల ఏంటి అంటే మనకి తొందరగా డైజెషన్ అవటం, అంటే డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటది, తొందరగా డైజెషన్ అవ్వదు. అలా అని మనకి మలబద్ధకం సమస్య ఇలాంటిదేం రావన్నమాట. సో ఫుడ్ మనకి గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ చేయడం వల్ల మనకి బ్లడ్ లోకి ఒకేసారి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవ్వదు. సో మనకు కొంచెంగా ఉంటది, అలానే నీరసము రాదు, అలానే ఎక్కువ హైపర్ అంటాం కదా అలా కూడా జరగదు అనమాట, నిదానంగా జరుగుతూ ఉంటది. ఈ డైటరీ ఫైబర్ వల్ల ఏంటంటే మనకి ఈజీగా డైజెషన్ అయ్యి మలబద్ధకం సమస్య రాదు. సో మనకి ప్రధానమైన సమస్యలన్నీ వీటి వల్ల మనం తీసుకునే ఫుడ్ మంచిగా ఉంటాయి. వీటన్నిటికీ చెక్ పెట్టచ్చు అనమాట. సో ఈ సజ్జ దోశల్లో నేను ఎలాంటి కాంబినేషన్ వాడుతున్నాను అంటే ఎలాగలా సజ్జలు తీసుకోవాలి కదా అని తగిన పాలలో లేకపోతే మనకి దోశ కూడా రాదు కదండి. సో ఫస్ట్ అయితే నేను సజ్జలు తీసుకుంటున్నాను. అంటే ఏ గ్లాస్ తో చెప్తున్నానో అదే గ్లాస్ తో అన్ని తీసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను 2 గ్లాసులు సజ్జలు పోస్తున్నాను. అదే గ్లాస్ తో 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. అదే గ్లాస్ తో
1 గ్లాసు మినుములు తీసుకుంటున్నాను అనమాట. అంటే 2 గ్లాసులు సజ్జలు, 2 గ్లాసుల రైస్, 1 గ్లాస్ మినుములు. మామూలుగా అయితే మనం సజ్జల్ని విడిగా తీసుకొని నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ ఇది తొందరగానే మెరుగుతాయి కాబట్టి సో నేను అన్ని కలిపి తీసుకున్నాను. ఇలాంటివి అంటే మన ఇది కూడా సజ్జలు కూడా ఒక టైప్ ఆఫ్ మిల్లెటే కాబట్టి అంటే మినిమం ఒక 6 గంటలు నానితే ఏంటంటే దీంట్లో ఉన్న డైటరీ ఫైబర్ అనేది బాగా ఎన్లార్జ్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు తీసుకొని నేను ఒక 6 గంటల పాటు నానబెట్టిన తర్వాత అప్పుడు దోసపిండి వేసుకున్నాం. ఇప్పుడు సజ్జలు మెదుగుతాయి గ్రైండర్లో? మరి మెరుగుతాయి. అంటే 6 గంటలు ఈ మొత్తం కలిపి 6 గంటలు నానబెడతావు? అవును. డైరెక్ట్ గా గ్రైండర్ వేసుకోవడం? అవును. ఓకే. అంటే తక్కువ టైంలో అయిపోవాలి అనుకున్న వాళ్ళు సజ్జలు వేరుగా నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని కూడా వేసుకోవచ్చు. అది మనం గింజ పెట్టాం కాబట్టి 6 గంటలు, లేకపోతే కనుక మిక్సీ చేసుకుని దాంట్లో వేసుకోవడం పొడి. అవును. ఈ మునిగే వరకు నీళ్ళైతే పోస్తున్నానండి. సో ఇదైతే ఒక 6 గంటల సేపు నానబెట్టుకుందాం, తర్వాత గ్రైండర్ వేయాలి. అవును. ఓకే, రైట్. మనం సజ్జలు, బియ్యం అలాగే మినపప్పు నానబెట్టాం కదండి, అది ఆల్మోస్ట్ 7 అవర్స్ పైన నాని అనమాట. ఇంకా నేను మొత్తం ఒకసారి 1-3 సార్లు వాష్ చేశాను. వాష్ చేసి ఇంకా పిండి వేసేసుకుందాం. పిండి వేసుకున్న తర్వాత ఒక 6 to 7 అవర్స్ నానితే అంటే మనం పిండి పులియ పెడతా ఉంటాం కదా, అప్పుడైతే మనకి దోశ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆల్రెడీ మనం సజ్జ దోశ చూపించాం కదా, సేమ్ అలానే దోశ మనం మామూలు రెగ్యులర్ దోశ అలాను అది కూడా అలానేనండి. అయితే ఇదేంటంటే మనకి గ్లూకోజ్ అనేది బ్లడ్ లోకి స్లోగా రిలీజ్ అయింది, ఆకలేయటం అనేది కొంచెం లేట్ గా ఉంటది అనమాట. మనకి మామూలుగా దోశ తింటే ఏంటి తొందరగా ఆకలేదు కదా, ఈ సజ్జ దోశ ఏంటంటే ఆకలి తొందరగా వేయదు. ఇంకా సేమ్ ప్రాసెస్ గ్రైండర్ లో వేసుకుంటాం. అంటే మిక్సీలో వేసుకుంటే ఏంటంటే అంత ఒదుగు రాదు, గ్రైండర్ లో వేసుకుంటే బాగా పిండి మెత్తగాను కొంచెం ఒదుగు వస్తుంది, పిండి కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో ఇంకా పిండి అయితే వేసేస్తున్నాను. అనుకోకుండా మాకు జున్నుబాలు కూడా వచ్చినాయండి. ఇంకా జున్నుబాలు కూడా మీకు ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇంకా పిల్లలకి హాలిడే కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. సో పిండి వేసేసి ఇంకా జున్నుబాలు స్టార్ట్ చేద్దాం. టిఫిన్స్ అయిపోయినాయండి. ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోతే ఇంకా ప్రశాంతం అనమాట. ఎందుకంటే అదరాబదరాగా చేసే పని లేదు, ఇంకా అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎంచక్క మనకు కావాల్సినవి చేసుకొని నిదానంగా తినచ్చు అనమాట. సో ఈ రోజు అయితే జున్ను బాలు ఇచ్చారు మా చందు. ఇంకా జున్ను అయితే చేయబోతున్నాను అనమాట. ఇంకా జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. ఇంకా అందులో మనకి సిటీస్ లో కూడా జున్ను బాలు దొరుకుతున్నాయి. అంటే కొంచెం అంటే మేము ఆయన అడగబట్టి ఎప్పటి నుంచి అడుగుతుంటే సో వాళ్ళకి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ ప్యాకెట్ పాలు లేకపోతే ఇంక దగ్గర నుంచే గాని మనకి తెచ్చి పోసేవాళ్ళు లేరు, అందులో పోసేవాళ్ళు కూడా నమ్మకంగా లేరు కదా. సో ఆ మొత్తానికి ఆయన అయితే ఎలాగలా పట్టుకున్నాము. ఆయన అయితే రోజు మాకు పాలు పర్వాలేదండి, అంత ఇదని కాదు అదని కాదు, సో అలా వెళ్ళిపోతుంది అనమాట. దాదాపు ఒక 7 years నుంచి అయితే ఆయన దగ్గరే మంచుకున్నాం. అయితే మేము ముందే చెప్తాం అనమాట మాకు మంచిగా పోయాలి అని. సరే వాళ్ళు ఎన్ని చెప్పినా పోస్తానే ఉంటారు. సో మన అబ్జర్వేషన్స్ అన్ని చెప్తా ఉండాలి. ఇంక మొత్తానికి అడుగుతానే ఉంటాను, ఎప్పుడైనా జున్నుబాలు వస్తే మర్చిపోకుండా అని. సో ఇవాళ అయితే తీసుకొచ్చారనమాట. సో ఫస్ట్ జున్నుబాలు అయితే తీసుకున్నాను. దాంట్లోకి మిరియాలు, అంటే మామూలుగా అయితే వాతం వస్తుంది అంటారండి, కొంతమంది అయితే ఇష్టంగా తింటారు, కొంతమంది మిరియాలు మాకేం వద్దంటారు. సో కానీ నేనైతే మిరియాలు వేస్తున్నాను. చూసారు కదా 1 లీటర్ పాలు అనమాట. అంటే ఇవి ఫస్ట్ డేవే తింటారు మా ఇంట్లో అయితే. అంటే తర్వాత రోజు అయ్యే కొద్దీ పాలు అంత గట్టిగా విరగవు అనమాట. సో మీకు ఎలా తెలుసు ఫస్ట్ డేవి సెకండ్ డేవి అంటారా? ఎంత ఎల్లో కలర్ గా ఉంటే అంత క్వాలిటీ అనమాట. సో ఇవి అయితే చూసారు కదా అంత ఎల్లోగా ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఫస్ట్ డేవే. దీన్ని మనం ఇలానే పోసుకున్నా ఇంకా ఎలా అంటే ఇంకా మనకి కేక్ ఎలా ఉంటుందో అంత గట్టిగా వస్తాయి. సో వీటికి తోడు మనం పచ్చిపాలు కొన్ని పోస్తాను. సో దానికి తగ్గట్టు 1 లీటర్ పాలకి నేను ఇన్ని మిరియాలు అయితే తీసుకున్నాను అనమాట. ఒక 7 యాలక్కాయలు వేస్తాను అనమాట. ఏం సంగతులు మీరేం మాట్లాడట్లేదు? జున్ను కోసం వెయిటింగ్, ఎప్పుడైద్దా అని. జున్ను వెంటనే తినరు, అలా కాదు. దాన్ని అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత తినాలి. అప్పుడు యాక్చువల్ టేస్ట్ అసలు ఇంకా బాగుంటది. అయ్యో ఇంకా ఎవరికన్నా తినేచ్చు అనుకున్నానే. కాదు మిరియాలు యాలక్కాయలు అయితే నూరేసానండి, పక్కన పెట్టేశాను. సో ఇంకా నేను బెల్లాన్ని కూడా తురుముకుంటున్నాను చిన్నగా.
ఎంత కావాలి బెల్లం లీటర్కి? లీటర్కి 1 పావు కిలో బెల్లం. పావు కిలో సరిపోద్దా? పావు కిలో సరిపోద్ది. అయితే కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి 100 గ్రాములు. ఏం బెల్లమో గానీ మొన్న వినాయక చవితి అప్పుడైతే అసలు బెల్లమే దొరకలేదు. అదేందో మరి నాకు అర్థం కాలేదు. అంతే, అందుకే ఇప్పుడు 2 కిలోలు తీసుకొచ్చా. అంతే కదా, అది లేకపోతేనేమో పని ఏమీ తోచదు. మనకు కావాలన్నప్పుడేమో అక్కడ ఉండవు. మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో అయితే నేను పాలు పోస్తున్నానండి. ఇంక ఈ గిన్నె డైరెక్ట్ గా ఆవిరి మీద పెట్టేస్తాను అనమాట. కొంతమంది కుక్కర్ లో పెట్టుకుంటారు, కొంతమంది ఆవిరిలో పెడతారు. ఎట్లయినా ఆవిరే గానీ అంటే ఇదైతే మనం తీసి చూసుకోవచ్చు. కుక్కర్ లో అయితే మనం చూడలేము. ఆవిరి పోయిన దాకా అది అయిందో లేదో అనేది ఒక డౌట్ అయితే ఉంటది కదా. చూడండి, లీటర్ పాలకి నేను 1 గ్లాస్ యాడ్ చేస్తున్నానండి. అంటే గట్టిగా కావాలని. మామూలుగా అయితే ఇంకో గ్లాస్ యాడ్ చేసినా సరే, అంటే ఇంత ఎల్లోగా ఉన్న పాలకి 1 కలుపుతారనమాట మామూలుగా. సో నేనైతే 1 లీటర్ పాలకి అంటే 1 గ్లాసు, పావు లీటర్ కూడా కాదు, అందులో సగం పాలైతే కలిపాను. సో ఇందులో నేను బెల్లం వేసుకుంటున్నాను. అట్లాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలక్కాయలు అలాగే మిరియాలు కూడా వేసేస్తున్నాను. ఈ పాలల్లో నేను ఏవైతే వేసానో బెల్లము అలాగే మిరియాలు యాలకులు అవన్నీ బెల్లం మొత్తం పాలలో కలిపుకోవాలండి. ఇలానే మనం వేసేసాం కదా అని, సన్నగా వేసాం కదా అని అలానే వదిలేయకూడదు. సో ఈ మొత్తాన్ని కలుపుతున్నాను అనమాట. ఈసారి కూడా మీరు ఖైరతాబాద్ తీసుకెళ్లకుండానే వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తారు కదా ఖైరతాబాద్ కనిపితే. నెక్స్ట్ ఇయర్ ఏ ఇయర్ కి ఆ ఇయర్. అయితే న్యూస్ లో మొన్న ఆ రోజు సండే రోజు మెట్రో స్టేషన్ జనం నిండి బయటకు కూడా ఉన్నారంట జనం. మరి మరి హైదరాబాద్ ఎట్లా ఉన్నారు జనాలు? సిటీ కదా. జున్ను పాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇందాక నేను పాలు కలిపాను కదా, అంటే మరీ చిక్కడి పాలు తాగితే వాతం చేస్తుంది. గట్టిగా మామూలుగా అయినా చాలా గట్టిగా వస్తుంది. పాలు ఎందుకు కలిపాను అంటే మనకు వాతం రాకుండా ఉండడం కోసం కలిపాను అనమాట. అట్లాగే మిరియాలు యాలక్కాయల టేస్ట్, మిరియాలు కూడా వాతం చేరకుండా ఉండడానికి కోసం కలిపాను. సో ఈ దీంట్లో బెల్లం సరిపోయిందండి. ఒకసారి టేస్ట్ అయితే చూసుకున్నాను. అంటే ఇప్పుడు కొంచెం బెల్లం అనిపించినా, తీయగా అనిపించినా మనకి తర్వాత ఉడికిన తర్వాత కొంచెం తీపి అనేది తగ్గుద్ది కాబట్టి సో ఇంకొంచెం బెల్లం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి. సో నేనైతే అలానే రెడీ చేసుకున్నాను. ఇంకా నేను ఆవిరి పెట్టుకోవడానికి ఇడ్లీ పాత్రను కూడా రెడీ చేశానండి. స్టవ్ మీద రెడీగా ఉంది. సో నేను ఈ గిన్నె తీసుకెళ్లి ఇంకా నేను పొయ్యి మీద పెట్టేస్తున్నాను. అంతే, పైన మూత పెడతాను. స్టవ్ వెలిగించి పెడతాను. మనం తీసుకునేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అంటే చూడడానికి ఇప్పుడు కొంచెం ఇరుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనం తీసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. చేయబెట్టి ఆరిన తర్వాత తీస్తాము. సో మూత కూడా పెట్టేస్తున్నాను. ఒక 10-15 నిమిషాలు అయితే చాలు. సో ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్ లోనే పెడుతున్నానండి. ఇంకా మూతలు ఇట్లా ఏం పెట్టలేదు. లోపల పాల మీద మూత పెట్టేశాను, పైన మూత పెడుతున్నాను. లోపల వాటర్ పోసాను. వాటర్ పోయలేదు అనుకోవద్దు. మనకి ఆవిరికి కావాల్సినంత నీళ్లు పోసిన తర్వాత ఆవిరి మీద మనకి జున్ను అయితే ఉడుకుద్ది అనమాట. సో ఇక్కడ నుంచి 15 నిమిషాలు చాలు, మనకి వేడివేడి జున్ను అయితే రెడీ అయిపోద్ది. జున్ను అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చునండి. మనం చెప్పాను కదా 15 మినిట్స్ అని. సో ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఎలా చెక్ చేస్తాను ఏంటి అనేది. సో మూత అయితే తీసాను. ఫ్లేమ్ అనేది సిమ్ లోనే ఉంది. నేను ఒక 4 ప్లాంట్ తీసుకున్నాను. అయ్యో చూడండి, మనకేం అంటలేదు అంటే అయిపోయినట్టే. అదే మనకి ఇంకా ఏదైనా మెత్తదనం ఉన్నా లేకపోతే పాలు ఇంకా గడ్డ పోతే మనకి స్పూన్ కి తగులుతా ఉంటాయి. సో ఇంకా నేను స్టవ్ కూడా ఆపేస్తున్నాను. కొంచెం చల్లార్చిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. అదే చూడండి శుభ్రంగా గడ్డ కట్టింది, స్పష్టంగా గడ్డ కట్టింది. సో దీన్ని గిన్నె తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్ లో పెడుతున్నా. ఓకే, ఎంతసేపు ఉండాలి ఫ్రిడ్జ్ లో?
ఒక గంట సేపు చాలు. ఆల్రెడీ గట్టిగానే ఉంది కదా, ఈ వేడి పోయి దీనికి చల్లదనం వస్తే ఇంకా గట్టిగా అయింది అనమాట. ఇప్పుడు గంట తర్వాత తినొచ్చా? తినొచ్చు. ఈగర్గా ఉన్నాం. మీకంటే నేను ముందు రెడీగా ఉన్నాను. మామూలుగా ఏముంది సిటీలో ఏముంటుంది చెప్పు. ఇప్పుడు ఏమంటారు దీన్ని, జున్ను పాలలో ముంచిన గుడ్డల్ని ఆరబెట్టి మామూలు పాలలో దాన్ని ముంచి చేస్తారు. ఇప్పుడు అలా చేస్తే ఓకే, అలా కూడా కాదు కదా. మనం ఈ జున్ను తినాలలో గడ్డి జున్ను అలా తృప్తి పడతా ఉంటాం అనమాట. దొరకదు కదా తొందరగా. సో ఇదైతే బాగుంది. సరే ఓకే, కూల్ చేయి. ఓకే అయిందిరా, తీసుకొస్తాను. మీరు చదువుతున్నారు కదా పాపం, కష్టపడే వాళ్ళు కూడా ఇంత బాటిల్, తర్వాత వాటర్ బాటిల్, తర్వాత ఇక్కడ టేబుల్ ఇంత కష్టపడి రాయారు కదా. సో మీరు కష్టపడుతున్నారు కదా అని కొంచెం వెయిట్ చేస్తున్నాను అనమాట. మీరు అయిపోతే తీసుకొస్తాను. ఏంది రోహన్, ఏం చెప్తున్నావు? ఇవాళ ఏం పొద్దునే కూర్చున్నారు హోంవర్క్ దగ్గర? రోహన్, నీకు ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా, అవి నేను సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను నీకు ఒకసారి. ఇది అయిపోయిన తర్వాత మీకు జున్ను చూపిస్తాను. ప్లస్ ఉంటే ఏంటి రోహన్, ఇచ్చుడు ప్లస్ ఉంటే నో. ప్లస్ అంటే ఏంటి సింబల్? దేనికి ప్లస్ సింబల్ రోహన్? ఇలా కలుపుతున్నామంటే ఏంటి? ఇటు చూడు, ప్లస్. ఇక్కడ ఈ సింబల్ ఏంటి? ఇక్కడ ఈ సింబల్ ఏంటి? ప్లస్ అంటే వెరీ గుడ్. ఇది అంటే వెరీ గుడ్, పర్లేదు. ఇప్పుడు చెక్. ప్లస్ ఉంది కాబట్టి ఏం చేయాలి? 4 fingers. తీసుకో, 4 fingers తీసుకో. ఓకే, నెక్స్ట్ 2 fingers. యాడ్ చేయి ఇప్పుడు. 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. గడ్డ కట్టిందా? అబ్బో, మంచిగా వచ్చిందా? అది అందరికి అమ్మా, అదే కూల్ అయితే అలా ఉంటది అనమాట. కొబ్బరి ముక్కల్లా ఉన్నాయి అంతే. తీసుకోమ్మా, తీసుకోండి. ఎలా ఉందో చెప్పండి. బాగుందా? తీగా ఉందా రోహన్? వెరీ గుడ్. అందరూ జున్ను తిన్నారండి. ఇంకా జున్ను తిని రిలాక్స్ అయిపోయారు. మేమేమో సినిమా చూడటం, మా పిల్లలేమో ఆడుకోవడం. ఇంక చేతిలో ఏదో ఒకటి ఉంటే తప్ప ప్రశాంతంగా కూర్చోరు. ఇంకా అది లేకపోతే ఇంకా కొట్టుకోవడమే పని. ఇంకా రోహన్ ఎవరు కింద కూర్చున్నా సరే ఇంకా కుమ్మటమే రోహన్ పని అనమాట. ఇంకా కుమ్ముడు మామూలుగా ఉండదు. రోహన్ నిన్నేనా? పిచ్చోడ్లాగా ఉన్నావు. ఇంకా కర్రీ చేయాలి, చూద్దాం. ఏం కూర చేస్తున్నారు? ఏం కూర మళ్ళా స్పెషల్ చేయకపోతే ఊరుకోరుగా, అందుకని మీకు ఇష్టమైన కూర. ఏంటిదో? వంకాయ గుత్తికాయ. వంకాయ గుత్తికాయ ముక్క కొయ్యి. అందుకని ముక్కలు మానేసాం కాబట్టి కనీసం వంకాయ ముక్కల్ని ఇంకా చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు అని తినొచ్చు. అందుకనే ఆ వంకాయ కాయలానే చేస్తున్నా. నేను తెచ్చావా? నల్లకాయలు తెచ్చావా? మామూలుగా అయితే పొడుగు కాయలు అయితే బాగుంటాయి. సో మనకి ఇక్కడ ఈ దొరుకుతాయి కాబట్టి ఈ వంకాయలు తీసుకొచ్చాం. మంచిగా ఉన్నాయి కాయలన్నీ, అన్ని బానే ఉన్నాయి. ఒక అరగంట అయింది నీళ్ళలో వేసి కూడా. సో పైన తొడుగులు ఉన్నాయి కదా, కట్ చేస్తున్నాను. కట్ చేసి వీటిని 4 భాగాలుగా కట్ చేస్తున్నాను. అంటే పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకోవాలి కదా. అసలు ఏం కావాలి కూరకి? ఫస్ట్ వంకాయలు తీసుకుంటున్నా. ఉల్లిపాయ కారం, మెయిన్ గా ఉల్లిపాయలు, అందులోకి ఉప్పు, కారం, జీలకర్ర. ఉప్పు, కారం, జీలకర్ర. అంటే ఇంక స్టఫింగ్ ఉల్లిపాయ కారమే మెయిన్ గా. నువ్వులేమేవా? ఇంకా నువ్వులే వేయను. అయితే దీన్ని మాడకుండా చేస్తేనే దీని టేస్ట్ అనేది తెలిసింది. సింపుల్ గా అయితే మామూలుగా అయితే గిన్నెలో చేస్తా ఉంటారు, అలా కాకుండా నేను ప్రెషర్ కుక్కర్ లో చూపిస్తా. అంటే టైం సేవింగ్ నాలాంటి, అంటే అందరూ బిజీ దీంట్లో పిల్లలకి క్యారేజ్ బాక్స్ పెట్టాలన్నా కూడా తొందరగా కావాలి అంటే, కర్రీ కావాలి అలాగే టేస్టీగా ఉండాలి, తొందరగా అయిపోవాలి అంటే సింపుల్ గా ఎలానో చూపిస్తా. ఓకే.
ఏంటో కూర మొత్తం నేను చేసినా సరే వెజిటబుల్స్ మళ్ళీ మీ ఉన్నా లేకపోయినా మీ చేయబడింది, అది ఏందో కర్రీ కంప్లీట్ కాదు మరి. మరి తగ్గేదే లేదు. మీరేమన్నా దానికి ఏమన్నా శాపం పెట్టారా ఏంది? ఏంటిది? నేను కూడా చెయ్యాల్సిందే. చేస్తే మంచిదే కదా. మంచిదేలే కానీ ఎందుకు మొత్తం నేనే చేస్తా, అదొక్కటి మీరు ఎందుకు చేయాలి? సరే కానీ ఏదో ఒకటి మమ్మల్ని పాలు పంచుకొని. అవును ఏంది ఈ మధ్య సరుకుల కోసం రావట్లేదు? సరిపోతున్నాయి డబ్బులు? సరిపోతున్నాయి, ఎట్లా గట్లా పావు కిలోను 100 గ్రాములు పెట్టి అడ్జస్ట్ చేస్తున్నాం. అందుకే నేను చిక్కిపోతున్నా. అవునా? మన సబ్స్క్రైబర్సే చెప్పాలి, పెట్టాలి సరుకులు పెట్టాలి. ఇవాళ 7వ తారీఖుకి వచ్చినాయి, ఈసారి ఒకసారి రావాలి. ఇప్పుడేమవుతుంది సరుకులు? రేపు 22 తర్వాత GST 0 అవుతుంది. అందుకని అప్పుడు దాకా వంటలు ఏమొద్దా ఏంది? GST 0 అయ్యేంత వరకు నో మోర్ సరుకులు. GST 0 అవడం అప్పుడు దాకా మరి ఆకలి ఉన్నాయి తినండి. ఇదేదో బాగుంది. ఉన్నాయి తింటమే. GST 0 అవుతుంది 22వ తారీఖు నుంచి కొత్త GST. GST రిఫార్మ్స్ వస్తుందని ఇంట్లో కూడా రిఫార్మ్స్ చేస్తున్నారా? అప్పటిదాకా మీరు కొత్తగా సరుకులు పెట్టకండి ఆర్డర్. తగ్గినాక అప్పుడు మనం ఫ్రెష్ గా పెట్టుకుందాం ఆర్డర్. ఓకే సరిపోద్ది. ఎట్లా వద్దు పెద్ద జరగండి, మిక్సీలో వేయటమే కదా. ఓకే ఉల్లిపాయ కారం రెడీ చేస్తున్నావా? రెడీ చేస్తున్నా. మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో కొంచెం జీలకర్ర, అంటే మనం ఇందాక కప్పులో తీసుకున్న దాన్ని 2 హాఫ్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం తాలింపులోకి కొంచెం ఇప్పుడు జాగ్రత్తగా వాడండి సరుకులు. చెప్పారు ఇప్పుడు 22వ తారీఖు దాకా. 22వ తారీఖు దాకా కొత్త సరుకులు పెట్టద్దు, 0 GST వస్తుంది మనకి. కొంచెం ఉప్పు, కల్లుప్పు, అందులోనే కారం 2 స్పూన్స్ వేస్తున్నాం. మొత్తం నేను ఇప్పుడు మనం వంకాయలు 1/2 కేజీ వంకాయలు, అందులో 350 గ్రాములు ఉల్లిపాయలు తీసుకున్నా. ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నా. దీన్ని అంటే కొంచెం కచ్చా పచ్చాగా కొంచెమే, దాదాపు మొత్తం మెదిగిపోద్ది. అది కొంచెం నీరుగా ఉంటది, ఎందుకంటే ఉల్లిపాయలో నీరు ఉంటది కాబట్టి కొంచెం నీరుగానే ఉంటది. మన ఆ నీరు ఏంటి అంటే మనకు వంకాయ మగ్గడానికి ఉపయోగపడింది. చూడండి పైన పేస్ట్ అని కాదులే కానీ అక్కడక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు తగులుతున్నాయి. సో దీన్ని అయితే వంకాయ లోపలికి స్టఫింగ్ లాగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో జీలకర్ర, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు అంతే. మనం ఇప్పుడు తాలింపు పెట్టుకునేటప్పుడు పసుపు అవన్నీ వేసుకుందాం. మొత్తం రెడీ అయినట్టున్నాయి కదా. మొత్తానికి స్టఫింగ్ పెట్టేశాను, ఇంకా మనకి కొంచెం స్టఫింగ్ మిగిలింది. అది ఇవన్నీ ఒకసారి ఫ్రై అయ్యాక కుక్కర్ లో అప్పుడు లాస్ట్ లో మిగిలిన స్టఫింగ్ కూడా వేసి కుక్కర్ పెట్టేసుకుందాం. స్టవ్ మీద పాన్ అయితే పెట్టానండి. ఇందులో 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. ఉల్లిపాయ కారం కాబట్టి కొంచెం నూనె అయితే ఎక్కువ పడుతుంది. ఇంక ఇందులో నేను తాలింపు గింజలన్నీ యాడ్ చేస్తున్నాను. అట్లాగే ఒక 2 రెబ్బల కరివేపాకు, తాలింపు దినుసులు అన్నీ వేగాయండి. ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నాను. మిగిలిన స్టఫ్ ఏం యాడ్ చేయలేదు. ఈ ఉన్న వంకాయల్ని కొంచెం సేపు అయితే ఒక 10 నిమిషాలు నూనెలో మగ్గించుకుందాం. అప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మన దగ్గర ఉన్న మిగతా స్టఫింగ్ అంతా యాడ్ చేద్దాం. ఇప్పుడైతే నేను ఇంకా ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ యాడ్ చేశాను కాబట్టి ఇంకా కావాలి అనుకుంటే కొంచెం ఉప్పు, కల్లుప్పు కాకుండా సాల్ట్ చల్లుకోండి, ఎందుకంటే కల్లుప్పు కరగడానికి టైం పట్టిద్ది. ఆ కారం సరిపోయిద్ది అన్నీ చూసుకొని ఫస్ట్ అయితే యాడ్ చేశాం కదా. సో ఈ ముక్కలు మొత్తాన్ని ఒకసారి నూనెలో అయితే మగ్గించుకుంటున్నాను. అయితే నూనెలో మగ్గించుకున్నాను, మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా, అంటే మెత్తబడడానికి రెడీ అవుతుంది అనమాట. సో నేను ఇంకా మిగతా స్టఫింగ్ అంతా వేసేస్తున్నాను. ఇంక ఇందులో వాటర్ అయితే నేనేం పోయట్లేదండి. వాటర్ పోసామంటే ఇది ఉల్లిపాయ కారంతో స్టఫింగ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అంతా మారిపోయింది అనమాట. సో నేను ఈ ఉల్లిపాయ కారం మొత్తాన్ని మిగతా దాన్ని కూడా వేసి అన్ని ఉప్పు కారం మొత్తం అడ్జస్ట్ చేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉడికించుకుంటాను. మూత పెట్టేస్తావా? అవునండి, అంటే ఓవర్ లైట్ ప్రెషర్ లో ఉడికిస్తావా? అంతే. అంటే వాటర్ కలిపితే టేస్ట్ ఉండదు, లేదు ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టామంటే ఇది తొందరగా అడుగంటుంది. సో అప్పుడు సిమ్ లో పెట్టేసి లో ప్రెషర్ లో అట్లా వదిలేసాయి. అవును, ముక్కకేం కాదుగా. ముక్కకేం కాదు, ముక్క అసలు చెదద్దు కూడా. మళ్ళీ ముక్క చెదిరిందంటే నేను మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు, మళ్ళీ వేరే ముక్క తెచ్చుకోవాల్సి ఉంటది. వద్దు అట్లా ఏం వద్దు.
చూడండి 20 మినిట్స్ అయితే అయిపోయిందండి. నేను సిమ్ ఫ్లేమ్ లోనే పెట్టాను. ఒక విజిల్ అయితే వచ్చింది అనమాట ఆ సిమ్ లో కూడా. సో ఒక స్టవ్ అయితే ఆపేసాను. ఇంకా విజిల్ పోలేదు. అయితే ఈ లోపల కొంచెం కొత్తిమీర అయితే తరిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఒకసారి విజిల్ తీసిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక 5 మినిట్స్ మనం కొంచెం సేపు కలుపుకున్నామంటే ఇంకా రెడీ, వంకాయ గుత్తిగా అయితే రెడీ అయిపోద్ది. మగ్గిందా? మగ్గింది. చూపిస్తా ఒకసారి. అడుగున ఏం అంటలేదు, మంచిగా వచ్చింది, ఉడికింది. అంతే. స్టవ్ ఆన్ చేస్తున్నాను. మనం కొంచెం కొత్తిమీర తరిగి పెట్టేసుకున్నాం కదా. ఉప్పు కారం ఏం చూసుకోవాలి, మసాలా అన్ని సరిపోయినాయి. ఆల్రెడీ మనం పెట్టేటప్పుడే మొత్తం అడ్జస్ట్ చేసి పెట్టేసాం. అంటే ఫైనల్ అయిపోయిందా? అయిపోయింది. చూడండి, మీకు కాయ చదరలేదు. కాయ చెదురు ఉన్నట్లయితే బయటికి వెళ్ళి చికెన్ మటన్ తెచ్చుకునేవాడిని. సో నువ్వు ఇచ్చిన మాట ప్రకారం కాయ ముక్క అట్లానే ఉంది కాబట్టి ఇక ఈ వారానికి మళ్ళీ ఇంక ఇచ్చిన మాట అంటారు. తర్వాత ఏమో 22 వరకు సరుకులు కావాలంటారు. లేదా మాకు 22 వరకు సరుకులు పెట్టద్దు. ఇక ఆల్రెడీ నేను చెప్పేశాను అక్కడ అయిపోయింది. సరే అంటే మరి మీకు అన్ని కావాలంటే ఎట్లా వస్తాయి? మరి నీ నైపుణ్యం అంటే తెలియాలి కదా. అంతేగాని నీకు ఎప్పుడు కంటే ఇప్పుడు సరుకులు పెడతానంటే అట్లా జిఎస్టీ తగ్గిస్తున్నారు కాబట్టి మనం చక్కగా 22 తర్వాత ఏమేం కావాలో సరుకులు పెట్టుకుంటే 0 జిఎస్టీ మీద తీసుకోవచ్చు. అదేదో ముందే తెలిస్తే ముందే పెట్టేది మొత్తం. చూడండి రెడీ అయిపోయింది. ఇంక మా పిల్లలు కూడా, మా పిల్లలే ఉందిలేండి, అందరం వెయిట్ చేస్తున్నాం. ఇంకా వేడివేడిగా నల్ల వంకాయ గుత్తిగా, అలాగే కొంచెం అన్నంలోకి నెయ్యి వేసుకొని తినాలి. ఇప్పుడు హోంవర్క్ రాసావా రోహన్? రాస్తున్నావా? జీకే రాయి, మరి తొందరగా రాయాలి. మరి చదువుకో, మరి ఎగ్జామ్ చదవా? అమ్మ అన్నం పెడుతుందా? చల్లారిందా? కొంచెం చూడు, చల్లారం చేసి పెట్టా. వంకాయ కలిపా ఎలా ఉంది రోహన్? బాగుందా? మా నల్ల వంకాయ గుత్తిగా అయితే చాలా బాగుందంటండి. మా పిల్లలు కూడా చెప్పారు. ఎట్లా అంటే మనం ఉల్లిపాయ కర్రీ చేసుకుంటామా, అది అన్నంలో కలిపి తింటాంగా, అట్లా ఉంది. ఓకే, ఇదండి ఈరోజు మా వ్లాగ్ అయితే. అలాగే మా రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఏం చేయాలి ధనుష్? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకే, తప్పకుండా చేయండి. అంతవరకు మళ్ళీ వేరే వ్లాగ్ వస్తున్నాం. అంతవరకు బాయ్ బాయ్.